లైన్ తగులుకున్నాడు. అవును మాట్లాడు బాబు మేడం. ఓకే మేడం, ఇది హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చి బ్రోకెన్ అయింది. ఇది అది నన్ను చంపాలని ప్లాన్ చేసి ఇక్కడ అంటే తనకి వేరే సపోర్ట్ ఇచ్చి వైసీపీ వాళ్ళు ఈ ఊర్లో మా నాన్న చంపేస్తున్నామంటే మళ్ళీ వైసీపీ అంతా మనలాగే చేసుకోవచ్చు అనేసి మా డాడీని ఫస్ట్ స్టార్ట్ చేసి నన్ను చేసినారు మేడం. నేను తప్పించుకునేసిన మా ఇంటి దగ్గరికి వచ్చి నరికినారు మేడం. మళ్ళీ నేను పరిగెత్తా పోతా అంటే మా నాన్న ఆపోజిట్ లో వచ్చి మా నాన్న రిటర్న్ వస్తే మా నాన్న కింద నేను తప్పించుకొని వెళ్ళిపోయినాను అనేసి మళ్ళీ రిటర్న్ లో మా నాన్న కింద పడిపోయాలకు మా నాన్నకి దగ్గర ఒక 5 to 6 టైమ్స్ నరికినారు మేడం. మేడం అదొకటి మేడం మా అమ్మకి లాస్ట్ మన టీడీపీ గెలిచినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటా అంటే కేక్ దొబ్బేసి మా అమ్మకి 2 కాళ్ళు ఇచ్చేసినారు మేడం. ఆ రిపోర్ట్ ఉంది, స్కానింగ్ ఉన్నాయి. లాస్ట్ 20 days బ్యాక్ మా అన్నకి లెగ్ ఇదే లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసినారు మేడం. ఇప్పుడు మా నాన్నకి ప్లస్ నాకు ఇద్దరికి మేడం ఇప్పుడు దెబ్బ తగిలితే ఓకే మేడం, మా నాన్న లేడు మేడం. ఇప్పుడు మాకు దెబ్బ తగిలితే మేము ట్రీట్మెంట్ తీసుకొని మా నాన్న చూసుకుంటాం మేడం. ఇప్పుడు మా నాన్న లేరు మేడం. ఇక్కడ ఏమన్నా మాట్లాడితే సిఐ సార్ వచ్చి సార్ ఏంది సార్ ఇది అన్యాయమో మా వదిన కూడా కొట్టినారు మేడం. సార్ లేడీస్ అని కొడుతున్నారు సార్, అది ఎట్లా సార్ ఒక అబ్బాయి వచ్చి లేడీస్ అని కొడితే దానికన్నా కేసు తీసుకోమంటే ఇది మీరు ఈరోజు సార్ ఇది ఒక్కటే కేసు కదా నాకు. సరే ఓకే, ఒక లేడీస్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అదేనా మేడం. ఈరోజు నా వైఫ్ 8 months మేడం ప్రెగ్నెంట్, అదే దెబ్బ మా వైఫ్ కి తగిలింటే అప్పుడేమైంటది మేడం? అడిగిన దానికి మీరు రాజీ అయిపోండి, కేసులు ఎందుకు? సిఐ సరే సార్ మేడం. ప్లీజ్ మేడం. మా నాన్న టీడీపీని ఇంకా లాస్ట్ మూమెంట్ లో కూడా పార్టీ కోసమే చనిపోయినాడు మేడం. ఎస్పీతో మాట్లాడాను, డీసీపీ గారితో మాట్లాడుకున్నాను. మేము ఎలా చేద్దాం ఏం చేద్దాం అంటే మాట్లాడుకున్నానమ్మా. మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మీకు అంటే ఇప్పుడు నాన్న తిరిగి తీసుకురాలేం కానీ కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఇది కాలేదంటే మేడం కొన్ని ఎన్నో కుటుంబాలు మా ఫ్యామిలీలో మా నాన్న నమ్ముకొని ఉన్నాయి మేడం. మా నాన్నకే న్యాయం జరగలేదంటే వాళ్ళకి ఇంకేం జరగదు మేడం. మా ఊర్లో చుట్టుపక్కల పంచాయతీలో మా ఉండూరులో బాగుండాలని మేము చూసుకుంటాం. కేసులు పెట్టినా కూడా పట్టించుకోవాలా సార్, ఏ ఆఫీసులు పట్టించుకోవాలా, వాళ్ళకి ఏమీ చెప్పను లేదు. ఇప్పుడు లాస్ట్ కి జరిగింది, ఇంకెవరు చెప్పుకోవాలా? కేసులు పెట్టడం జరగదు, న్యాయం జరగదు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలా? సిగ్గుకొండ వచ్చి 5 గంటలకు వెళ్ళిపోయినాడు సార్. ఏడకో బండి తినేదానికి దారిలో చూసి పరిగెత్తాడు. వీడు ఎవరి కోసం చూసి దిగి చూస్తే వీళ్ళు అప్పుడు అయ్యో నా బిడ్డ నేను పరిగెత్తా పోయినాడు అనుకంటే పరిగెత్తా పోతే ఆ దుక్కులో పరిగెత్తలేక విడిగా తీస్తా పోయినాడు. కొడువులు ఎత్తుకొని తరలేదు ఎనికి విడిగా తీస్తా పోయినాడు. విడిగా తీస్తా పోయినాడు. ఈడు తప్పించుకొని ఎప్పుడు వెళ్ళిపోయిన ఎనికి నిలుకొని వచ్చి ఎప్పుడు వేసేసినాడు, పడిపోయినాడు. మెడ నరికేసినాడు. ఒక తాను కాదు 6-7 తాళ్ళు నరికినాడు. కాళ్ళు 2 తాళ్ళు ఒక తాను కాదు. నా కొడుకు చనిపోలేదు. వాడిని ఇప్పుడు ఎట్లున్నారు కల్లా ఏం చేస్తారో చేయరా మాకు. ఇప్పుడు వదిలేస్తారా ఇట్లే చెప్పండి సార్, ఇట్లా ఏమన్నా వదిలేస్తారా మీరు? చెప్పండి
బయట ఊరు నుంచి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు జేజీపీ ఎత్తుకొని వాడిని సదరం చేసేయండి. వాడు ఆ ఇంటి ఆ ఊరికి లోపలే ఉండకూడదు. లేదంటే వాడు వదిలేయండి. చేసేయండి. ఊర్లో ఇల్లు లేకుండా చేసేయండి. వాడిని మా ఎండవ చేసేయండి. మేము చేసే పని చేసేస్తాం. అంతకి వరకు అంతవరకు శవాన్ని మీకు నేనంత నేను చంపాలనే చూశారు. రాజు చంపేయండి అమ్మనండి. చూడండి, ఆడికి అమ్మకి మా నాన్నకి నాకు అదే సార్ ఇప్పటికి 5 సార్లు ఎత్తండి. ఏమి రియాక్షన్ లేదు ఇవ్వాలకి వాళ్ళ పైన. పుంగనూరు సిఐ సార్ సార్ రెస్పాండ్ అవటం లేదు సార్. 5 సార్లు కంప్లైంట్ చేసి ఒకసారి వాళ్ళ పైన రియాక్షన్ తీసుకోవడం పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు 5 సార్ ఒకసారి చూడండి, ఇదో మా కుటుంబానికి మా నాన్న లేడు. మా నాన్న ఆ రోజు నుంచి పార్టీ కష్టపడినాడు. ఆ రోజు నుంచి దెబ్బలు తిని ఈ రోజు కూడా దెబ్బలు తినాలంటే ఎట్లా సార్? మీరే చెప్పండి. చూడ మా టోటల్ మా ఫ్యామిలీ ఎంతో సాక్షి అయినారు. మా అమ్మకి 2 కాళ్ళు కాదు అయినారు. ఈరోజు మా నాన్న ప్రాణాలు వదిలినాడు. ఏడ కూడా ఎవరన్నా తరం వెళ్తారా సార్ పార్టీ కోసము? పార్టీ తప్పించి వేరే ఇష్యూ లేదు. ఏమీ లేవు. పానీ ఇస్తారు. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మధ్య కూడా కేసులు పెట్టడం లేదు. 5 సార్లు మేము మీ ప్యాచులు చేసుకుని 5 సార్లు పోతే న్యాయం చేయండి అంటే ఒకరన్నా న్యాయం చేశారా ఇప్పటికే? నాకు ప్రాణాలు వదిలేసాను. మా నాన్న వీడియో చెప్పినాడు, నాకు ప్రాణహాని ఉంది, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. 20 రోజుల ముందే చెప్పినాడు. చిన్నూరు మండలం. ఓకే, మార్నింగ్ నేను అంగడి దగ్గర కూర్చున్నాను సార్. కూర్చొని నేను ఏదో అంగడి దగ్గర కూర్చొని సెల్ చూస్తాను. దమ్మును వచ్చేస్తున్నారు. బైక్ నిలిపి లాంగ్ ఎత్తించాడు. ఉంటుంది సార్ ఆల్మోస్ట్ ఎత్తుకొని వచ్చి ఒకేసారి వేసేదాన్ని చూసినాడు. అది ఏమైందంటే షార్ప్ లెక్కన ఉల్టాలు ఉన్నది. నేను చేయి పెట్టేసిన తనకు పడుతుంది అనేసి. అప్పుడు చేయి ఇరిగింది. నేను పరిగెత్తేసి నేను పారిపోతుంటే మా నాన్న ఆపోజిట్ ట్రాక్టర్లో వస్తున్నాడు దున్నేసి. మా నాన్న ఎందుకు రాదంటే రే 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 అంటే మా నాన్న కొట్టేసినాడు. నేనేం చేసిన బండికి వాడు ఎవరితో బండి వచ్చాలో ఆపేసి పరిగెత్తి వెళ్ళిపోయాను సార్. మా నాన్న వేసేసాను సార్. పాత కక్షలు అంటూ ఏం లేదు సార్. ఓన్లీ ఇది పాలిటిక్స్. నేను ఊర్లో పెద్దగా ఉండాలా, నేనే ఉండాలా, నన్ను మించి ఎవరు ఈ ఊర్లో బతకూడదు. మేము ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు, వాడిని ఎట్లా తొక్కేయాలా, నేను ఎట్లా పైకి రావాలా. సింపుల్ సార్, ఇదే సార్ అసలు.